అందరికీ నమస్కారం. బీహార్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నిన్న జరిగిన ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ లో బీహార్ సార్వత్రిక ఎన్నికలలో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ లో దాదాపు 18 డిస్ట్రిక్ట్ లో జరిగిందనమాట. సో ఈ ఎలక్షన్లలో దాదాపు 65% పోలింగ్ శాతం నమోదు కావడం జరిగింది. ఇది బీహార్ రికార్డు స్థాయి పోలింగ్ అనమాట. బీహార్ లో ఇంత శాతం ఎప్పుడు నమోదు కాలేదు. లాస్ట్ ఎలక్షన్స్ అంటే 2000 ఎలక్షన్ లో ఆల్మోస్ట్ 52% మాత్రమే పోలింగ్ శాతం నమోదు కావడం జరిగింది. సో హైయెస్ట్ ఏంటంటే 2000 ఎలక్షన్లలో 62% ఓటింగ్ నమోదు కావడం జరిగింది. సో ఇప్పుడు ఏకంగా ఆ రికార్డులను అధిగమిస్తూ ఏకంగా 65% పోలింగ్ శాతం నమోదు కావడం అనేది అక్కడున్న పార్టీలను చాలా ఆలోచింపజేస్తుంది. అంటే ఈ ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఎటువైపు మొగ్గు చూపిందని చెప్పి, ఎందుకంటే ఇది పూర్తి ఎలక్షన్స్ కాదు, ఆఫ్ ఎలక్షన్స్ అంటే ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ మాత్రమే. సో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ లో 18 డిస్ట్రిక్ట్ లో జరిగింది. ఇంకా మిగతా 20 డిస్ట్రిక్ట్ లో నవంబర్ 11న జరగబోనుంది. సో ఇది ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్. సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ లో కూడా నవంబర్ 11న జరగబోతుంది. కాబట్టి ఇప్పుడు మాత్రం దీన్ని అంచనా వేయడంలో మాత్రం చాలా మంది సెఫాలజిస్టులు మరి రాజకీయ పార్టీలు మాత్రం చాలా ఒక అంచనాకు అయితే రావడం జరిగింది. బీహార్ లో ప్రెసెంట్ గా నితీష్ కుమార్ ఏదైతే జేడీయూ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా గత 20 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా ఉన్నాడు అనమాట. సో అతను దాదాపు 2005 లో ముఖ్యమంత్రి కావడం జరిగింది. సో 2025 వరకు కంటిన్యూస్ గా ఒక మధ్యలో ఒక 3-4 నెలలో 5-6 నెలలో లేడు, కానీ మిగతా దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా 20 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా బీహార్ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు అనమాట. సో ఇక్కడ నితీష్ కుమార్ పై కొంచెం వ్యతిరేకత ఉందని చెప్పి అంచనా మాత్రం రావడం జరిగింది. సో ఇది పాజిటివిటీ, అంటే ఇది ఎన్డీఏకు పూర్తిగా సానుకూలంగా ఉన్న నితీష్ కుమార్ చాలా మైనస్ అయ్యిండు బీహార్ లో అని చెప్పి చాలా మంది చెప్తున్నారు అనమాట. సో మరి కంపేర్ టు ఐఎన్డీఏ కూటమిలో ఆర్జేడీ, సో లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ చాలా దూకుడుగా ఉన్నాడని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించబడ్డాడు కాబట్టి అతను యూత్ ను బాగా అట్రాక్ట్ చేస్తుండు. ప్లస్ ముస్లిం ఓటర్స్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉన్నాడు. బీసీ కమ్యూనిటీ ప్లస్ ఎస్సీ కమ్యూనిటీ. సో ఈ పోలరైజేషన్ తో తేజస్వి యాదవ్ ఖచ్చితంగా ఈసారి బీహార్ ఎలక్షన్ లో ముఖ్యమంత్రి కాబోతున్నాడన్న సూచన మాత్రం ఖచ్చితంగా ఉందని అంచనా మాత్రం వేస్తున్నారు. సో ఇప్పుడు మాత్రం కరెక్ట్ గా ఒక అంచనాకు రావచ్చు. ఎందుకంటే పోలింగ్ శాతం పెరిగితే పాజిటివ్ ఓట్ అన్నా ఉండాలి, లేకపోతే నెగిటివ్ ఓట్ అన్నా ఉండాలి. రెండు విధాలుగా ఉండాలి. సో పాజిటివ్ ఓట్ అనేది ఖచ్చితంగా ఇక్కడ నితీష్ కుమార్ కు లేదని ఘంటాపదంగా చెప్పగలను. అంటే ఇది పూర్తిగా నెగిటివ్ ఓటింగ్, అంటే నితీష్ కుమార్ ఉండకూడదు అన్న వాదన బీహార్ లో ఎక్కువ ఉండి ఆ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందని చెప్పి ఖచ్చితంగా నేను చెప్పగలను. అంటే ఈ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ అంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ లో సేమ్ సెకండ్ ఫేజ్ కూడా కంటిన్యూటీ అయితే ఖచ్చితంగా ఆర్జేడీ మాత్రం అధికారంలోకి రావడం మాత్రం ఖాయమని చెప్పొచ్చు.